తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలం గాదంక పంచాయతీ గుడివారిపల్లిలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ బాబు గురువారం పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన యువ నాయకుడు పులివర్తి వినీల్ బాబుకి మాజీ ఎంపీటీసీ టీడీపీ నేత ఇరుగు గురుమూర్తి గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు కలిసి ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలను టీడీపీ యువ నాయకుడు పులివర్తి వినీల్ బాబు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాకల జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి, చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మందులపు వెంకటేష్ బాబు మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమం భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పెంపు, ఇంట్లో ప్రతి విద్యార్థికి తల్లికి వందనం, దీపం 2, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ, పేదలకు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం, ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవలు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, టీడీపీ నాయకుడు టీజే ప్రవీణ్ కుమార్, సుబ్బు, రవి, రాజు, దేవ, సుదర్శన్, సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి, టీడీపీ నాయకులు బుల్లినేని మహేష్, ఈశ్వర్ చౌదరి, మాజీ డిప్యూటీసీ కసుమూరు సురేష్ కుమార్, అనంతనేని బాలాజీ, బుల్లి, మోహన్, ముదియార్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ శర్వణన్, రాష్ట్ర ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ బద్రీనారాయణ, టీడీపీ పార్టీ నాయకులు, బూత్ యూనియన్ క్లస్టర్, గ్రామ కమిటీలు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గురుమూర్తి అది మైటీ సుబ్బు ఆడు ఆ ఫోన్లో సుబ్బు సెల్కే మైటీ దాంట్లోకి వెళ్ళి తీయాలి. నీ వల్ల కాదు. ముందుగా గురుమూర్తి గురు మీరు కొట్టారు. గురుమూర్తి అన్నకు నా సరైనది కాదు. నేను పో అయితే సంతోషంగా ఉన్నారు కదా. ఇంతకు ముందు ఎంత వస్తాను పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు రాకముందు 2,000 ఇస్తాను, ఇప్పుడు 4,000 ఇస్తాను. తృప్తిగా తింటున్నారు కదా. సరేవా ఉంటా. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. మరి ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారితో సహా చేస్తున్నాం. నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మహిళలను చాలా గౌరవిస్తున్నారు. మహిళలకు కావాల్సిన రక్షణకు సంబంధించిన చట్టబద్ధతను కూడా ఏర్పరిచారు. అలాగే ఫ్రీ బస్సును కూడా, స్త్రీ శక్తి పేరుతో ఫ్రీ బస్సును కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా రాష్ట్రంలో ఫ్రీగా బస్సు ఎక్కి మహిళలు చాలా సంతోషంగా ప్రయాణాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. మరి తల్లికి వందనం కూడా పిల్లలు ఎంతమంది ఉంటే ఇంట్లో ఆంక్షలతో కూడిన అమ్మఒడి కాకుండా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉన్న తల్లికి వందనం ప్రతి పిల్లవాడికి ఎవరికి
డబ్బులు లేకుండా ఆగిపోకూడదు చదువు అనే ఒక మంచి ఉద్దేశంతో 6 మంది పిల్లలు ఉన్నా కూడా 6 మందికి కూడా ఈ తల్లికి వందనం వర్తింపజేస్తున్నారు. మరి ఇటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనం అందరం మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిపాలన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు వారికి ఎనలేని సేవలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ముఖ్యంగా సిలిండర్లు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, ఎన్నో కార్యక్రమాల్లో ఈరోజు ముందుండి నడిపిస్తూ ఉన్నది ప్రభుత్వము. డోర్ టు డోర్ ఈరోజు మన యువ నాయకులు మన యువ నాయకులు పులివర్తి వినీల్ గారి నాయకత్వంలో ఈరోజు గాదింక పంచాయతీ గుడివారిపల్లిలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషంగా ఉంది. ప్రజలు హర్షధ్వానాల మధ్య చాలా సంతోషంగా మనకి ప్రభుత్వం వచ్చింది, మంచి ప్రభుత్వం ఇది, ఇలాంటి ప్రభుత్వం ఇంకా రాబోదు అనే దీంతో ప్రజలు ప్రతి ఒక్కరూ డోర్ టు డోర్ వాళ్ళు సంతోషంగా మమ్మల్ని స్వాగతం పలుకుతా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ ప్రభుత్వానికి మంచి రోజులు రావాలని వాళ్ళు దీవిస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వినీల్ బాబు గారు చాలా యాక్టివ్ రోల్లో చాలా పాల్గొంటూ వారికి ఏమేమి కావాలా, ఇంకేమేమి సౌకర్యాలు కావాలనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ముందుకెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.